దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇండిగో విమానాల్లో చోటు చేసుకున్న తీవ్ర సేవల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని విమానయాన మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలకు దిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించి విమాన సేవలను స్థిరీకరించేందుకు 2 కీలక ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్యలు అమలు వెంటనే ప్రారంభించాలని, ప్రత్యేకించి ఇండిగో విమానయాన సంస్థలు ఏ ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. నేటి అర్ధరాత్రి నుంచి విమాన షెడ్యూళ్లు స్థిరపడతాయని, సాధారణ స్థితికి తిరిగి రావడం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పూర్తిస్థాయి సేవలు మరో 2 రోజుల్లో పూర్తిగా పునరుద్ధరించబడతాయని అంచనా. ప్రయాణికులు తమ ఇళ్లలో నుంచే ఇండిగో మరియు ఇతర ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసిన సమాచార వ్యవస్థల ద్వారా విమాన ఆలస్యాలని తెలుసుకోవచ్చునని, విమానం రద్దయిన సందర్భంలో ఇండిగో ఆటోమేటిక్గా పూర్తి రిఫండ్ అందిస్తుందని, ప్రయాణికులు ఎక్కడైనా నిలిచిపోతే ఎయిర్లైన్స్ ముందుగానే బుక్ చేసిన హోటల్స్లో వారి బసను ఏర్పాటు చేస్తాయని తెలుస్తోంది. వృద్ధ ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారికి లాంచ్ యాక్సెస్ అందించబడుతుందని తెలుపుతోంది. ఆలస్యమైన విమానాల ప్రయాణికులకి రిఫ్రెష్మెంట్లు మరియు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షించేందుకు 24/7 కంట్రోల్ రూమ్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇండిగో విమానాల్లో చోటు చేసుకున్న తీవ్ర సేవల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని విమానయాన మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలు దిగింది. ఇక